ఓం శక్తి. 900 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం తిరుపతి గ్రామదేవతగా అత్యంత ప్రసిద్ధి చెందింది. వెంకటేశ్వర స్వామి సోదరిగా భావించే గంగమ్మను స్త్రీలను వేధించిన దుర్మార్గుడైన పాలెగాడిని అంతమొందించిన శక్తిగా పూజిస్తారు. ప్రతి ఏటా మే నెలలో జరిగే జాతరలో భక్తులు రకరకాల విచిత్ర వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుపతి గంగమ్మ ఆలయ చరిత్ర గురించి విందాం. పూర్వం పాలెగాడు అనే స్థానిక నాయకుడు స్త్రీలను వేధిస్తుండడంతో గ్రామస్తులు మొరాలకించి జగన్మాత గంగమ్మగా జన్మించింది. పాలెగాడిని వధించిందని ప్రతీతి. తాతయ్యగుంట గంగమ్మ. ఈ ఆలయం తాతయ్యగుంట చెరువు ఒడ్డున ఉన్నందున దీనిని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం అనే పేరు వచ్చింది. జాతర ముఖ్యము. ఈ జాతర సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగి తిరుపతి ప్రజల ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తుంది. వేషధారణలు. జాతరలో భాగంగా భక్తులు బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి వివిధ వేషధారణలను ధరించి అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటారు. ఈ వేషధారణలకు పాలెగాడిని భయపెట్టి బయటకు తీసుకురావాలనే పురాణ నేపథ్యం ఉంది. విశ్వరూప దర్శనం. జాతర చివరి రోజున మట్టితో చేసిన భారీ గంగమ్మ విగ్రహాన్ని దర్శించుకుని అనంతరం ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ మట్టిని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్తారు. ప్రధాన ఆచారం. చాపరంతో జాతర ప్రారంభమై చాటింపుతో ఊరంతా తెలియజేస్తారు. తిరుపతిలో జరిగిన ఈ గంగమ్మ జాతర ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వానికి గ్రామదేవతారాధనకు ఒక గొప్ప ఉదాహరణ. అటువంటి మహత్తరమైన ఈ జాతరను మనమందరము కనులారా వీక్షిద్దాం. ఈ మే నెల 2026 మే 5 నుంచి మే 13 వరకు జరుగుతుంది. ఈ 9 రోజుల జానపద ఉత్సవంలో భాగంగా మే 12న ప్రధాన జాతర మరియు మే 13న విశ్వరూప దర్శనంగా జరుగుతాయి. గంగమ్మ జాతర ముఖ్యమైన తేదీలు మే 5 నుంచి ప్రారంభమై మే 12న ప్రధాన జాతరగా జరుపుకుంటారు. విశ్వరూప దర్శనం 13న జరగనుంది. గంగమ్మ జాతరలో భాగంగా భక్తులు వివిధ రకాల వేషధారణలను తోటి వేషం, బండ వేషం మొదలైనవి వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.